దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. మన పరిస్థితులను, స్థితిగతులను చూడక మనము దేవునిపై ఆధారపడి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన ఎడబాయక తోడయుండి మనలందరినీ వర్ధిల్ల చేసేవారు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఏ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటారో, ఏ వ్యక్తి దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఈ మాటలు వింటున్న మీరందరూ అన్ని విషయాలలో వర్ధిల్ల చేయబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీరు ప్రతి వారిని ఆశీర్వదించే దేవుడవు. మీరు తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఎన్నడూ నష్టపోరు ప్రభువా. ప్రతి వారికి మీరు తోడయ్యుండి మీరు ఆశీర్వదించండి. యోసేపును దీవించారు, ఆశీర్వదించారు, వర్ధిల్ల చేశారు. అలాగే మా ప్రియులెల్లరినీ మీరు వర్ధిల్ల చేయండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి, వారి వ్యాపారములను దీవించండి, వారి చేతి పనులను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ దీవెన, మీ ఆశీర్వాదము, సమృద్ధి ప్రతి వారికి మీరు కలుగ చేయండి. అలాగే దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి. నీ కృపలో ప్రతి వారికి క్షేమమును మీరు కలుగ చేయమని ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.